హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చి పిఠాపురం బైబస్లో ఉన్న శ్రీ గోపాల్ బాబా ఆశ్రమంకి అయితే వచ్చామండి. శ్రీ గోపాల్ బాబా ఆశ్రమం అండి ఇది. ఆశ్రమంలో ఇది చెట్టు అండి, పాదుకుల చెట్టు. దత్తాత్రేయ స్వామి వారి పాదుకులు అండి. పాదాలు మొలిసేయండి చెట్టులోంచి, మొదట్లోంచి. అవి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. చాలా మహిమగల చెట్టు అండి ఇది. ఈ చెట్టు చుట్టూ ఇప్పుడు 11 సార్లు కానీ 9 సార్లు కానీ ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదంటండి. చాలా మహిమగల చెట్టు అండి ఇది. పిల్లల సంతానం లేని వారికి, ఆరోగ్యం బాగోనాలకి ఈ చెట్టు చుట్టూ ఇప్పుడు తిరిగితే చాలా మంచిదండి. గోపాల బాబా గారు అండి ఇది. ఇక్కడ దేవతలు అందరూ ఫోటోలు పెట్టారండి. గోపాల బాబు గారు సమాధి అవి ఒక 5-6 సంవత్సరాలు అవుతుందండి. ఇది కూడా దేవతా చెట్టు అండి. ఆయనకంట ముందు ఎప్పటి నుంచో గురువులు ఉండేవారంటండి. ఇక్కడ 3-4 గురువుల ఫోటోలు ఉన్నాయండి. ఆయనకంట ముందు ఉండే గురువుల ఫోటోలు. ఈయన ఒక బాబా గారండి. ఈయన ఒక గురువు అండి. అంతకన్నా ముందు ఇంకా 2-3 గురువులు ఉండేవారంటండి. ఈయన ఒక గురువు అండి. ఇలా చెట్టు చుట్టూ ఇప్పుడు ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మంచిదంటండి. ఇక్కడ నాగదేవత విగ్రహం కూడా ఉంచారు. చూడండి, చాలా అందంగా ఉంది. ఇలా ఇలా దోషాలు అంటే పోతాయంటండి. అక్కడ వచ్చి దర్శనాలు ఇలా చుట్టూ దర్శనం చేసుకుంటేనే. ఇది దుని అండి. ఇది ఎప్పుడు ఇలా వెలుగుతూ ఉంటుందండి దుని. ఇందులో ఎన్నో ఎక్కడి నుంచి వచ్చి వనమూలికలు అన్నీ వేస్తారంటండి. ఆ వనమూలికలు అన్నీ ఇందులో వేయడం వల్ల మన చుట్టూ తిరిగితే చాలా ఆరోగ్యంగా ఉంటారంటండి. చుట్టూ తిరిగి మనం ఈ బుద్ధి బట్టి పెట్టుకోవాలండి. ఇక్కడ బాబా గారు ఫోటో పెట్టారు. గోపాల బాబు గారి ఫోటో, దత్తాత్రేయ స్వామి ఫోటో ఉంచారండి. ఈ జూని చుట్టూ తిరిగితే చాలా మంచిదంటండి. చాలా ఆరోగ్యమైన వాతావరణం అండి ఇది. చాలా శుభ్రంగా, చాలా నీట్గా ఉందండి. అంతా కూడా చాలా నీట్గా ఉంచారు. చాలా బాగుందండి. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఇది యోగశాల అంటండి. మొక్కలు అవి చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ ఎవరో సేవ చేసుకుని ఆవిడ గిన్నెలు తోముకు వెళ్తుంది. అంతా ప్రశాంతమైన వాతావరణం అండి ఇది. ఇక్కడికి మేము 10 సంవత్సరాల నుంచి వస్తుంటామండి. ఈలైనప్పుడల్లా వస్తుంటామండి ఇక్కడికి. ఇక్కడ అలాగా బోర్డు మీద మంచి మంచి విషయాలన్నీ రాసి ఉంచారండి. మేము అలా చదువుకుంటా వెళ్తే చాలా బాగుంటుందండి. బాబా గారి ఫోటోలు అన్నీ ఉంచి అలా ఉంచారండి. వీలైనప్పుడల్లా వస్తుంటామండి బాబా గారి దగ్గరికి. బాబా గారి ఫోటో అండి. ఆయన ఎవరితోటి మాట్లాడేవారు కదండి, అలా కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఇక్కడ ఏదో కొంచెం పర్ణశాలలాగా ఉంది. అక్కడ ధ్యానం చేసుకుంటున్నారండి కూర్చుని. ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. కుక్కలు కూడా ఉన్నాయండి. బాబా గారి దగ్గరికి రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, క్రికెటర్లు అట్లా వచ్చేవారంటండి. దర్శనం చేసుకుని వెళ్ళేవారంట. ఏదన్నా అనుకున్న పని అవుతే వస్తారు కదండి, అలా మొక్కుకుని వచ్చేవారంట. బాబా గారికి వస్తే అనుకున్న పనులు అయ్యాయంట. అయ్యారంటండి. ఇలా ఫోటోలు బోర్డు పైన అలా ఉంచారండి. అలా మనం చూసుకుంటూ వెళ్ళాలండి. బాబా గారు అయితే వాళ్ళతో ఆడేవారు కదండి. అలాగా ధ్యానం చేసుకుంటా కూర్చుంటూ ఉండేవారు. ఆయన ఎదురుగుంటా మేము కూర్చునేవాళ్ళం అండి. ఆయన ఎప్పుడైనా చూడాలనిపిస్తే అలాగా మనసులో చూసేవారు. ఆయన చూడడం కోసం అలా కూర్చునేవాళ్ళం. ఈయనండి బాబా గారు. బాబా గారు అయితే తెల్లగా ఉండేవారండి. ఇద్దరు సేమ్ అలాగే తయారు చేయించారండి. ఆయన అలా కూర్చుని ఉండేవారండి. భక్తులందరూ ఆయన ఎదుట అలాగా ఆయనలో అలా కూర్చుని ఆయన ఒకలాగా కూర్చుని ధ్యానం చేసుకునేవారండి.
ఆయన సమాధి అండి. నైవేద్యాలు పెట్టి ఆట ఇస్తున్నారండి. తర్వాత ఆట ఇచ్చాక దర్శనం చేసుకోమంటారండి. వీడియో తీయొద్దన్నారండి, అంతగా ఆపేసాను. లక్ష్మీదేవి విగ్రహం పెట్టేసి ఉన్నది. ఇది వెండి వినాయకుడిలా ఉందండి. ఇది వెండి వినాయకుడు. బాబా గారు జోలు అండి. ఇవి పాదుకుని జోలండి. బాబా గారు పాదాలు చాలా పెద్దవి ఉండేవండి. ఇలా ఉంచారండి పాదానికి. ఇది సెట్ అండి. ఇది కూడా చాలా మహిమగల సెట్ అంటండి. దీని చుట్టూపురు కూడా 9 సార్లు ప్రదక్షిణ చేస్తున్నారండి. ఇప్పటి నుంచో ఉందంటండి సెట్ కూడా. ఇక్కడ చిన్నదే బాబాగా విగ్రహం ఉంచారు. ఇక్కడ శివలింగం పెట్టారండి, పార్వతీదేవి పరమేశ్వరుది. ఇది అఖండ దీపంలా ఉందండి. నిత్య దీపం అంటండి. నిత్యం వెలుగుతూ ఉంటుందంట ఈ దీపం. శివలింగాకారం పార్వతీదేవి విగ్రహాలండి ఇవి. ఇక్కడ మనం ఎంచేపున్నా సరే ఎవరు ఏమనరండి. చాలా తింతిగా అలా కూర్చొని ధ్యానం చేసుకుని చాలా ఎంచేపున్నా సరే ఎవరో ఏమనరు. ఇక్కడ బాబాగారు ఫోటోలు ఉన్నాయండి. ఈ దత్తాత్రేయ స్వామి పాదాలు అంటండి. చెట్టు కింద ప్రతిష్ఠించారు. ఇవి కూడా దర్శనం చేసుకుంటే మంచిదంటండి. ఈ చెట్టు కూడా ఇప్పటి నుంచో ఉందంటండి. మహిళల చెట్టు అంట, దేవత చెట్టు అంట. ఇదండి ఇది గురువుగారి కారు అండి. ఇది ఆయన ఫోటో ఉంచి అలా ఉంచారండి. ఆయన చాలా పొడవుగా ఉండేవారండి. కారులో మరి ఎలా పెట్టేవారు కానీ పొడవుగా ఉండేవారండి ఆయన బాగా గురువుగారు. ఆయన కారు అండి ఇది. పలకి ఉత్సవం చేస్తారంట డైలీ. పాదుకులు ఉంచి దత్తాత్రేయ స్వామిని అందులో పెట్టి భజన చేసుకుంటా సాయంకాలం మొత్తం ఆశ్రమం అంతా భజన చేసి తిరుగుతారంటండి, సావడి ఉత్సవంలాగా. ఇక్కడ కూడా గోపాల బాబా గారి విగ్రహం పెట్టారండి. బాబాగారు పాదాలండి. ఇది చాలా పెద్ద హాల్ అండి. ఇది ఇక్కడ ఫ్యాన్లు, ఏసీ అన్నీ ఉన్నాయండి. ధ్యానం చేసుకోవడానికి బాగుంటుందండి. బుక్కులు చదువుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. బాబాగారు లేరని అనుకోకూడదండి. ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటారండి ఆత్మరూపంలో. అసలు బాబాగారు ఉన్నట్టే ఉంటుందండి. అసలు లేరని అనుకోకూడదండి. బాబాగారు ఎన్ని తిరుగుతూ ఉంటారంటండి అలాగా. బాబాగారు ఫోటో అండి. బాగుంటుంది. కూర్చుని ధ్యానం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మేము అనుకున్న పనులు కూడా అవుతాయండి. చేస్తారండి. సాయంకాలం 4 అయినా సరే ఇప్పుడు వచ్చినా భోజనం మాత్రం పెడతారండి. ఇక్కడ ఉచితంగా స్కూల్ కూడా ఉందండి. ఉచితంగా స్కూల్ ఉంది. ఉచితంగా అన్నదానం అని చాలా బాగా చేస్తున్నారండి. పేద పిల్లలకు కూడా ఉచితంగా స్కూల్ ఉందండి ఇక్కడ. అన్నీ బాగా చేస్తున్నారండి అన్నీ. ఇక్కడ అన్నీ చాలా ఆవులు ఉంటాయండి. ఇక్కడ అన్నీ ఆవులు అండి. ఇవన్నీ చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉంటుందండి చోటు. వీలైతే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.